అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగళం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక డ్రామా కంపెనీ ఆర్టిస్టుల్లో తయారయ్యారండి. ఈ డ్రామా ఆర్టిస్టులని రోజు కూడా వీళ్ళు చెప్పే అబద్ధాలన్నీ ఇదిగో ఇది అబద్ధం ఇది నిజం అని చెప్పడమే పని అయిపోతుంది. మీడియాకి కావచ్చు, ఈ కూటమి ప్రభుత్వానికి కావచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నుంచి మొదలు పెడితే సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, యాంకర్ శ్యామల లేదా చిడతల రజని వీళ్ళందరూ కూడా ప్రజల్ని ఏదో రకంగా మభ్యపెట్టాలి, మసిపూసి మారేడుగా చేయాలనేటువంటి ఆలోచన ధోరణితో ఉన్నారు. ఇంకెంతకాలం ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలనుకుంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 5 ఏళ్ల పాటు మీ విన్యాసాలు అన్నీ చూసిన తర్వాత కదా మిమ్మల్ని చీకొట్టి 11 సీట్లకి చీపురు పట్టు కొట్టినంత పని చేశారు. ఇప్పటికీ సిగ్గు రాకపోతే ఎలాగా? ప్రజల్లో చైతన్యం పెరిగింది. మేము చెప్పే దిక్కుమాలిన అబద్ధాలన్నీ వినడానికి వీళ్ళు ప్రిపేర్డ్గా లేరు. వీళ్ళకి ఖచ్చితంగా ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ కావాలి. అటువంటి పాలిటిక్స్ ఏమన్నా మనం చేయగలమా? అటువంటి రాజకీయ అలవాట్లను మన పార్టీ వంట పట్టించుకునే అవకాశం ఏమైనా ఉందా? లేదా మన నాయకుడి మైండ్లో కాస్త స్క్రూలు ఏమన్నా బిగించే అవకాశం ఉంటుందా? మాకు అందరికైనా ఆలోచించాలి కదా కింద ఉండేటువంటి నాయకత్వం. అలాంటి ప్రయత్నాలు అలాంటి ఆలోచనలు చేయకపోగా ప్రతిరోజు అబద్ధాలు. అది ఆర్కే రోజా కావచ్చు, లేదంటే యాంకర్ శ్యామల కొంచెం గ్లామరస్గా ఉంటుందని ఆమెను తీసుకొచ్చి ఈ మధ్యకాలంలో బాగా ఎంటర్టైన్ చేస్తుంది ఆ పార్టీ. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ప్రజల్ని ఎలాగా మీరు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తారు? 164 సీట్లు ఏకపక్షంగా ఒక సైడ్ ప్రజలు గుద్దిన తర్వాత కాస్తైనా సిగ్గు, ఇంగితం, జ్ఞానం ఉండాలి కదా. ఇవాళ చిడతల రజని ఆమె నటనా విన్యాసాలు ఎలా ఉంటాయంటే ఆమె హావభావాలు నిజంగా జనరల్గా పబ్లిక్ ఎవరన్నా చూస్తే చాలా ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ వస్తుంది ఆ మాట్లాడేటువంటి తీరుని చూసినట్లయితే. ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చేసింది అసలు ఆమెకు ఉన్నటువంటి అవగాహన ఏంటి, ఆమెకు ఉన్న జ్ఞానం ఏంటి, ఆమెకి అసలు ఏ రకమైనటువంటి ఎక్స్పర్టైజ్ ఉంది, ఇలాంటివి ఏమో ఆలోచించకుండా రోజు జగన్మోహన్ రెడ్డి ఉద్ధరించాడు ఆమెను తీసుకొచ్చి. ఆమెతో ఏదో భజన చేయించుకోవడానికి చిడతలు బాగా వేసిద్ది కదా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నేను సైబరాబాద్లో పెట్టిన విషవృక్షాన్ని సార్ మొక్కను సార్ అని చెప్పుకుంది కదా. అప్పుడు మొదలైనటువంటి చిడతలు నానాటికి కూడా మెరుగుపరుచుకుంటూ పాలిష్ పెట్టుకుంటూ వెళ్తుంది ఆమె. ఇవాళ సిగ్గు లేకుండా ఓడిపోయినా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిడతలు వేయడమే లక్ష్యం ఆమెకి. 2 ప్రెస్ మీట్లు పెట్టింది ఆమె మెడికల్ కాలేజీలకు సంబంధించి. అందులో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. అయితే ఆ ప్రెస్ మీట్లు మనం అబ్జర్వ్ చేస్తే మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక 20 నిమిషాలు ఉపోద్ఘాతం ఇచ్చింది. నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఒక 40 నిమిషాలకు పైగా మాట్లాడిందండి ఆమె. 40 నిమిషాలు మాట్లాడితే ఆమెకి సొంత పార్టీలో ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా? చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వినడానికి. ఆమె 40 నిమిషాల పాటు దంపుడు ఉపన్యాసం చేస్తే కనీసం 4 కాలంలో వార్త సాక్షి పత్రిక రాయలేదు. ఆ 4 కాలంలో కాదు కదా, కనీసం 3 కాలంలో రాశారు. అందులో కూడా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి కంటిన్యూటీగా ఈమె యొక్క కామెంట్స్ని జోడించి సరిపెట్టారు. అంటే ఈమె మాటల్లో ఎంత డొల్లతనం ఉంది, ఈమె చిడతలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయి అనేది అక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఈమె రెస్పాన్సిబుల్ శాఖ ఆ రోజు చూసినటువంటి మంత్రి కదా. మరి మాజీ మంత్రికి వాళ్ళు ఎంత బాధ్యతగా మాట్లాడాలి, ఎంత కన్స్ట్రక్టివ్గా మాట్లాడాలి. ఈమె విషయాలు అంటే ఈమె విషయ పరిజ్ఞానం. మొన్న మనం ఆర్కే రోజా గురించి కూడా మాట్లాడుకున్నాం. ఆ మాట్లాడినటువంటి అబద్ధాలన్నిటినీ కూడా విత్ ప్రూఫ్స్, ఆధారాలతో సహా మీ ముందు ఉంచాం. అసలు ఇవాళ ఈమె మాట్లాడుతున్నటువంటి విషయాలను ఒకసారి మీరు వినండి. అంటే చాలా దారుణంగా, దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు వాళ్ళు. సీట్స్ ఫర్ సేల్ అట. అంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం జగనన్న తీసుకొచ్చేసినటువంటి 17 మెడికల్ కళాశాలలు అట. నిజంగా ఈవిడ కూడా వెళ్ళి డాక్టర్ చదువుకోవాల్సింది అందులో. సార్ ఆ విషయం వినండి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ని 500 crores బడ్జెట్ తో ఒక కాలేజ్ ని కేటాయించి దీని ఇన్ఫ్రాస్ట్రక్చర్, దీని డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ పెట్టి చేస్తా ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మనం క్రియేట్ చేస్తా ఉన్నాం. ఫర్దర్ దీని సస్టైనబిలిటీ కోసం మనము కొంత ఇందాక చెప్పినట్టుగా ఒక 50% వచ్చేసి ఫ్రీ సీట్స్ ఇస్తున్నాము. ఒక 50% మీద మనం ఒక సర్టెన్ ఫీ స్ట్రక్చర్ అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఏమైనా ఒక మనిషి అన్నాక కాస్త సిగ్గు, సోయ, ఇంగితం, జ్ఞానం ఇలాంటివి ఉండాలండి. ఈ చిడతల రజని చెప్తుంది ఏంటంటే ప్రభుత్వ కళాశాలట. ప్రభుత్వ కళాశాలలో ఉండే విద్యార్థులు పేద విద్యార్థులు రావచ్చు, నైపుణ్యం ఉన్న విద్యార్థులు రావచ్చు, ధనికులు రావచ్చు. వాళ్ళు ఎక్కడ పోటీ పడగలిగి వాళ్ళ సీట్ తెచ్చుకుంటే వాళ్ళు వస్తారు. అక్కడికి వచ్చేటువంటి విద్యార్థులకు సంబంధించి 50% సీట్లు, 50% కోటాని వాళ్ళు అమ్ముకు దొబ్బడానికి ఆ రోజు స్పెషల్ జీవోలు తీసుకొచ్చి జీవో నెంబర్ 107, 108 అండ్ 133 3 జీవోలను తీసుకొచ్చి ఇవాళ ఈ చిడతల రజని చెబుతోంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పేదలకు మేలు చేసేయడానికి, పేదలకు మంచి చేసేయడానికి ఆ రకంగా అమ్ముకు దొబ్బడానికి సీట్లను తీసుకొచ్చాడట.
ఇంతకంటే నీచం ఇంకేమన్నా ఉందా? ప్రభుత్వ కళాశాలలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అన్నీ ఉన్నాయి. ఎక్కడైనా ఏ ప్రభుత్వ కళాశాలలో అయినా మనం గత చరిత్రలో ఎప్పుడైనా ప్రభుత్వ కళాశాలలో, మెడికల్ కళాశాలలో సీట్లు అమ్ముకోవడం అనేది ఎప్పుడైనా విన్నామా? ఫస్ట్ టైం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో పనిచేశాడు. ఈ విషయం నేరుగా ఆమె మాటల్లోనే మనం ఇప్పుడు వినగలిగాం. అయితే దాన్ని చాలా తెలివిగా సమర్థించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ చిడతల రజనీ చెబుతుంది ఏంటంటే, ఆ రోజు చాలా బాధ్యతాయుతంగా జగన్మోహన్ రెడ్డి పేదల ఆరోగ్యం, పేదల వైద్య సేవలు ఇలాంటి వాటి మీద అద్భుతంగా దృష్టి సారించాడట. ఒకసారి ఆ మాట కూడా వినండి. పేదవాడి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం కూడా బాధ్యత లేని ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో వ్యవహరిస్తుందని స్పష్టమవుతుంది. ఇదేదో మేమంటుంది కాదు. రీసెంట్ గా నేను ఎవరినో కూడా కలిస్తే సమస్యలతో వస్తున్న వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ జబ్బేదో జగనన్న ఉన్నప్పుడు వచ్చినా బాగుండమ్మా, జగనన్న ఆదుకునేవాడు, ఎటు పోవాలో అర్థం కాదు, ఈ హాస్పిటల్ పోతే లేదు మాకు డబ్బులు రావాల్సి ఉన్నాయి, మేము చూడము ఇక్కడ అంటారు, అక్కడ పోండి ఇక్కడ పోండి అని చెప్పి. ఇంత డ్రామా ఆర్టిస్ట్ అంటే ఎవరికన్నా ఆరోగ్యం బాగోకపోతే ఫస్ట్ ఈ చిడతల రజనీ దగ్గరికి ఎందుకు వెళ్తారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య సేవలను ఉద్ధరించారనేది స్టాటిస్టికల్ డేటా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10వ స్థానంలో ఉందండి. ఇది గవర్నమెంట్ హెల్త్ ఎక్స్పెండిచర్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ 10th పొజిషన్లో ఉంది. ఏటా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఆ రోజుల్లో. ఇక్కడ మనం చూస్తే ఉత్తరప్రదేశ్ 35,000 కోట్లు, మహారాష్ట్ర 25,000 కోట్లు, బీహార్ 20,000 కోట్లు, వెస్ట్ బెంగాల్ 18,000 కోట్లు, మన పక్కనే ఉన్న రాష్ట్రం తమిళనాడు చూసినా కూడా 16,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 11,000 కోట్ల రూపాయలు. తలసరిగా మనం చూసినట్లయితే అంటే ఒక్కొక్క మనిషి మీద హెల్త్కి సంబంధించి ఎంత ఎక్స్పెండిచర్ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని గమనించినట్లయితే తెలంగాణ స్టేట్ 2,500 రూపాయలు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2,000 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టింది. నేషనల్ యావరేజ్ చూస్తే 2,800 రూపాయలు ఉన్నాయి. ఇవాళ ఈ చిడతల రజనీ చెప్తోంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడంట వాళ్ళకి అనారోగ్యం వచ్చేయాలని కోరుకున్నారట. ప్రపంచంలో ఎవరన్నా కోరుకుంటారు అలాగా? ఇవాళ ఎవరికైనా ఆరోగ్యం పాడైతే ఇదో 4 ఏళ్ల క్రితం మాకు ఆరోగ్యం పాడైతే బాగుండేదో అనేటువంటి ఆలోచన స్పృహ ఎవరికన్నా ఉంటుందా? అందుకే అన్నాం ఈమె చిడతల రజనీ అని. ఇలాంటి చిడతలు ఎక్కువైపోతే ప్రజలు ఆ స్థాయిలో చీకొడతారనేది ఈ చిడతల రజనీ ఈ రోజు కన్నా తెలుసుకోవాలి. ఇక ఈమె చెప్తోంది కాలేజీలు అన్నీ కూడా ఫినిష్ చేశారంటే ఒకసారి మీరు అది కూడా వినండి. ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల ఇవన్నీ కూడా విజయనగరం సంబంధించి నాబార్డ్ తో టైఅప్ చేశాము. రాజమండ్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ తో మనము టైఅప్ చేయడం జరిగింది. ఏలూరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్, మచిలీపట్నం సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ కింద మనము టైప్ చేయడం జరిగింది. నంద్యాల కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ తో మరి ఈ కాలేజ్ ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సెకండ్ ఫేజ్ లో కూడా దాదాపుగా అన్ని కళాశాలలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు కూడా వీళ్ళ యొక్క ప్రజెంటేషన్లో చాలా క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొవైడ్ చేసినటువంటి ప్రజెంటేషన్లో ఉంది. మనం ఈ 17 కాలేజీలు చూసినట్లయితే నాబార్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెషల్ అసిస్టెన్స్ లేదా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఈ మూడింటిని బేస్ చేసుకుని మాత్రమే అన్ని కాలేజీలకి సంబంధించి ఆ రోజుల్లో అనుమతులు తెచ్చుకున్నారు, ఫండింగ్ ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఈ చిడతల రజనీ లాంటి వాళ్ళు సమాధానం చెప్పినటువంటి అంశం ఏంటంటే చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇక్కడ ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నాబార్డ్ 4,500 కోట్ల రూపాయల నిధులు ఇచ్చింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం 975 కోట్ల రూపాయల మేర శాంక్షన్స్ చేసింది. ఈ రెండు కలిపినట్లయితే దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు ఈ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అరౌండ్ ఒక 450 నుంచి 480 కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టారు. అంటే అదొక 500 కోట్ల రూపాయలు. ఈ 5,500 కోట్లకి 500 కోట్లు కలిపినట్లయితే 6,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఇవి కాకుండా 700 కోట్ల రూపాయల మేర కాంట్రాక్టర్స్ అంటే ఇప్పుడు చాలా చోట్ల వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసినటువంటి నిర్మాణాలు చూపుతున్నారు కదా, వాటికి బిల్లులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అది కూడా యాడ్ చేసినట్లయితే 6,700 కోట్ల రూపాయలు. మరి వాళ్ళ వీళ్ళు టోటల్గా కాలేజెస్ అన్నిటికీ గమనించినట్లయితే ఎంత చెప్తున్నారు? 8,500 కోట్ల రూపాయలు అంటే అన్నీ పూర్తయిపోతాయి అన్నారు కదా. మరి దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందండి? 6,700 కోట్లు, 8,500 కోట్లు అంటే కేవలం 2,000 కోట్ల రూపాయలు మాత్రమే పనులు పెండింగ్లో ఉండాలి. కానీ ఇప్పటికి పూర్తయినటువంటి కళాశాలల నిర్మాణం చూస్తే 5 మాత్రమే. అవి కాకుండా అనేక కళాశాలలు ఏ దశలో ఉన్నాయో చూస్తున్నాం. మనం పులివెందులు చూసుకుంటూ కొంత బెటర్గా కన్స్ట్రక్ట్ చేశారు. అక్కడ ఇంకా 160 కోట్ల రూపాయల పనులు జరగాల్సి ఉంది. మొన్న 50 సీట్లు ఏవైతే రిజెక్ట్ చేశారో, ఏది నేషనల్ మెడికల్ కమిషన్ రిజెక్ట్ చేసిందో దానికి సంబంధించి కూడా ఈ చిడతల రజనీ చెప్పినటువంటి ఒక విషయాన్ని వినేసిన తర్వాత ఈ ఎంటైర్ కంటెక్స్ట్కి సంబంధించి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. 50 సీట్లు అందుబాటులోకి వచ్చినాయి, అది నడుస్తూ ఉంది. మరి పులివెందులకు కూడా
రెడ్డి గారి మీదనో వైఎస్ఆర్ గారి మీద ఆ కుటుంబం మీద ఉన్నటువంటి కోపాన్ని, ఆ కక్షని అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు వాళ్ళ మీద ఉన్నటువంటి కక్షని ప్రజలకు ఇలాంటి వద్దు మాకొద్దు అని ఈ మొద్దు మాటలు చెబుతున్నటువంటి చిడతల రజని తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మొద్దు మాటలు పక్కన పెట్టి మొద్దు చేష్టలో కొంచెం తగ్గించుకుని కాస్త సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టాలి. ఒక మెడికల్ కళాశాల అనేది పులివెందుల పిల్లలు చదువుకోవడానికి ఏర్పాటు చేయరమ్మా చిడతల రజని. ఆ కళాశాలలో ఎక్కడి నుంచన్నా ర్యాంక్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు వచ్చి జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఎన్ని సీట్లు వచ్చాయి? 50 సీట్లు వచ్చాయి. 50 సీట్లలో 25 సీట్లు ఆల్రెడీ వాళ్ళు అమ్ముకు దోపడానికి ఆ రోజు ప్రిపరేషన్ చేసినవి. అంటే మిగిలినవి 25 సీట్లు. ఈ 25 సీట్ల కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకాన్ని ఉద్ధరించేసినట్లు మాట్లాడుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం క్రిటికల్గా కేటగిరికల్గా అర్థం చేసుకున్నట్లయితే, ఇలాంటి సబ్జెక్టులని మొద్దు మాటలను కాదు, టెక్నికల్గా మనం అర్థం చేసుకున్నట్లయితే 2019లో నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించిన యాక్ట్ని గమనించినా, లేదా 2023లో ఎన్ఎంసీకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ని గమనించినా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారన్నమాట. ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి చేష్టలు నడవడానికి ఆ రోజు అవకాశం లేదు. చాలా కేటగిరికల్గా ప్రతి ఒక్క కాలేజ్ కూడా గైడ్ లైన్స్ని మీట్ అవ్వాలి. ఒక కళాశాలకి 50 సీట్లు లేదా 100 సీట్లు 125 సీట్లు అనుమతి ఇచ్చిన తర్వాత 3 నెలల వ్యవధిలో వాళ్ళు 2 సార్లు విజిట్ చేస్తారు, సర్ప్రైజ్ విజిట్. ఆ విజిట్లో కానీ అక్కడ ఏ రకమైన ప్రమాణాల్లో తేడా కనిపించినా ఇమీడియట్గా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన సీట్స్ని నిలుపుదల చేస్తారు. దాని ద్వారా జరిగేటువంటి ప్రభావం, దుష్ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మేము ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ అటువంటి కనీస అవగాహన లేకుండా ఈ మొద్దు మాటలు చెబుతున్నటువంటి చిడతల రజని ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తుంది. సరే, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, 6,700 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టేశామని వీళ్ళు టెక్నికల్గా చూపిస్తున్నారు. ఎందుకంటే డబ్బులు తెచ్చేసుకున్నారు, మరి డబ్బులు మింగేశారా, తినేశారా, ఈ చిడతల రజనీకి ఎంత వాటాలు వెళ్ళే, ఇవన్నీ కూడా మరి ఫర్దర్గా కూటమి ప్రభుత్వం ఏమన్నా సీరియస్గా సిన్సియర్గా ఈ విషయాన్ని తీసుకున్నట్లయితే తేల్చాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎందుకంటే వాళ్ళ 6,700 కోట్ల రూపాయలు డైల్యూట్ అయిపోయాయి, గాల్లో కలిసిపోయాయి. కానీ ఇక్కడ మనం కళాశాలల వారీగా చూసినట్లయితే సెకండ్ ఫేజ్ ఇందాక చిడతల రజని చెప్పినటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూసినట్లయితే ఆదోని కాలేజీకి 46 కోట్ల రూపాయలు ఎప్పటి వరకు ఖర్చు పెట్టారండి. 500 కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్కి 46 కోట్ల రూపాయలు మాత్రమే ఎప్పటి వరకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు మాట. ఇక మార్కాపురం కాలేజీకి 27 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇక మదనపల్లె కాలేజీకి అయితే 5,45,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు. వాటికి సంబంధించి ఏవో లేపిన గోడలో స్ట్రక్చర్స్ పునాదులో ఉంటాయి కదా, వాటిని చాలా అందంగా ఫోటోలు తీసుకుని వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. మా జగన్ అన్న ఆ రోజు అద్భుతంగా కట్టేశాడు, దాదాపుగా అయిపోయాయి, వాటికి అలా స్లాబ్లు వేసి పెయింట్లు వేసేస్తే అక్కడ మెడికల్ కళాశాలలో ప్రారంభించేసుకోవచ్చు, వైద్య విద్యని అభ్యసించవచ్చు, వీళ్ళందరూ కూడా ప్రపంచ శ్రేణి ప్రపంచ స్థాయి డాక్టర్లు అయిపోతారు. ఇలాంటి మాటలు చెప్తున్నారు వాళ్ళు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజానీకం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజుకి ఇలాంటి ఆర్టిస్టులను పెట్టి ప్రజల్ని ఆకట్టుకుని అట్రాక్ట్ చేసుకుని ఏదో విధంగా వాళ్ళు చెబుతున్నటువంటి రాంగ్ ప్రోపగండాలో భాగస్వాములను చేయాలనేది. మనం ఆ రోజు కేంద్ర ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో ప్రతి జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజ్ ఉండాల్సి అనేటువంటి సంకల్పం ఉందో దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత వెనుకబడి ఉందనేది కూడా ఇంతకుముందు మేము చెప్పాం, మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి 2020-21 సంవత్సరం నాటికి మనం చూసినట్లయితే 5,210 మెడికల్ సీట్స్ ఉంటే, అదే సమయానికి తెలంగాణ రాష్ట్రంలో 5,240 మెడికల్ సీట్స్ ఉంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కేవలం 1,300 నుంచి 1,400 సీట్స్ మాత్రమే పెంచుకోగలిగింది. 6,585 సీట్స్కి వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది. ఇదే సమయంలో ఇదే స్పాన్లో తెలంగాణ స్టేట్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే 8,915, అంటే దాదాపుగా 3,700 మెడికల్ సీట్స్ని తెలంగాణ స్టేట్ పెంచుకోగలిగింది. ఈ పార్టీ అవగాహన, ఈ పార్టీ జ్ఞానం లేకుండా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఎలాంటి మాటలు చెబుతున్నారు, పదే జగనన్న కట్టాడు, ఈ ప్రచారం, ఈ నెరటివ్ని తీసుకెళ్ళడం తప్ప అసలు వాస్తవం ఏంటి, పక్క రాష్ట్రాలు ఏ స్థాయిలో ఉన్నాయి, పక్క రాష్ట్రాలు ఏ దశలో ఉన్నాయి. తమిళనాడు రాష్ట్రం చూస్తే 8,000 మెడికల్ సీట్స్ నుంచి 12,000 మెడికల్ సీట్స్కి వెళ్ళారు వాళ్ళు. ఇంతేకాదు ఉత్తరప్రదేశ్ స్టేట్ చూసినట్లయితే 7,500 మెడికల్ సీట్స్ నుంచి 12,300 సీట్స్కి వెళ్ళారు వాళ్ళు. ఇలాంటి స్పిరిట్ కానీ ఇలాంటి ఛాలెంజ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఉండుంటే ఖచ్చితంగా మనం బెటర్గా పర్ఫామ్ చేయాలనుకున్న వ్యక్తి అయితే ఆ డబ్బంతా తినేయకుండా, డబ్బంతా మింగేయకుండా, కమిషన్ల రూపంలో వీళ్ళందరూ సర్దిపెట్టుకోకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 17 మెడికల్ కళాశాలను పూర్తి చేసే ప్రయత్నం చేసేవారు. పాలకొల్లు మెడికల్ కళాశాల చూస్తే 2022లో ప్రారంభించారు పనులు. కేవలం 30 నెలల కాల వ్యవధిలో పూర్తి అవ్వాలి. అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందనేది మనం చూడగలుగుతున్నాం. మరి వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎస్టిమేట్స్ అనేవి డెఫినెట్గా పెరుగుతాయి కదా. ఆ రోజు ఉన్నటువంటి అంచనాలు
8,500 కోట్లు. మరి ఇవాల్టి అంచనాలు ఈ 10 కళాశాలల్ని పూర్తి చేయడానికి ఉండే అంచనాలు ఎంత ఉంటాయి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వీటిని పూర్తి చేయాలనుకుంటున్నారు. అందుకనే కదా ప్రత్యేకంగా ఈ ట్రస్ట్ ఆర్ సెక్షన్ 8 కంపెనీ అని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలాంటి విషయాలు ఏవి కూడా గమనించకుండా ఎప్పుడు కూడా వీళ్ళకి ఒక ఆతృత, అంటే జగన్మోహన్ రెడ్డి గారి అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేసుకోవాలి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి 17 కళాశాలలను ఉద్ధరించారు అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ కూటమి ప్రభుత్వం రేపటి రోజున ఒక ఏడాదిన్నరకు వీటన్నిటిని పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చినా కూడా ఇదంతా మా ఘనత అని భుజాలను వేసుకుని తిరగాలన్నమాట వీళ్ళ తాపత్రయం. ఇటువంటి వ్యక్తులు చేసేటువంటి ప్రచారం, దుష్ప్రచారాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అంతా ఇలా లోతైన అంశాలను విశ్లేషించుకోవడం ద్వారా ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.